డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండల పరిధిలోని మలుపల్లి గ్రామానికి చెందిన కూలీలు వీరయ్య, ఆయన చిన్న కుమారుడు రాము, బావమరిది కుమారుడు వాసు పనులు చేస్తుండగా పక్కనే ఉన్న సెల్లార్ కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. వారంతా స్వగ్రామం నుంచి వలస వచ్చి అంబర్పేటలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారితో పాటు భిక్షపతి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో సెల్లార్ పనుల్లో మొత్తం 6 ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఎల్బీ నగర్ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. దీంట్లో ఒక ముగ్గురు లేబర్ ముందుగా 10 మంది వెళ్ళారట వర్క్కి. వాళ్ళు బ్రేక్ అని చెప్పేసి అది టిఫిన్ చేయడానికి 7 బయటకు వచ్చారు. ముగ్గురు మృతి జరిగింది. ఏదైతే మట్టి కుప్పలు తవ్వుతూ ఉంటే జారిపడి మీద వాళ్ళు చనిపోయారు. ఒక విజువల్స్ చూసుకుందాం, దాన్ని బట్టి నియర్ బై ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి చూద్దాం. బ్యాటింగ్ వర్క్ ఓన్లీ మట్టి వర్క్ చేసుకోవాలి. అడ్డ మీద లేబర్ని తీసుకొచ్చారు. రోడ్ సూపర్ లేబర్ లేక అయితే ఒకరేమో కామినేని ఇంజూరీ ఉన్నారు. 3 స్పాట్ సేమ్ ఫ్యామిలీ ఎల్బీ నగర్ చౌరస్తా ఫౌండేషన్ స్టోన్ డిగింగ్ నడుస్తున్న మట్టి వాల్ కొలాప్స్ అయిపోయింది. అన్ఫార్చునేట్ ఒకరు మామూలుగా గాయాలయ్యారు. ఈ న్యూస్ వస్తేనే మనకు డిఆర్ఎఫ్ టీమ్ పోలీస్ రెస్క్యూ యాజ్ వెల్ యాజ్ దే హావ్ మూవ్డ్ ద డెడ్ బాడీస్. మన దగ్గర చనిపోయిన వాళ్ళది 3 పేర్లు చెప్తున్నాం. వీరయ్య గారు ఏజ్ 50, రాము గారు ఏజ్ 21, వాసు గారు ఏజ్ 21. గాయాలైన వాళ్ళు భిక్షపతి. 3 చనిపోయిన వాళ్ళు ఫ్రమ్ మల్లిపల్లి విలేజ్, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్కి, కమిషనర్ సార్కి, ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉచిత ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం మనకు ప్రామిస్ ఇవ్వడం జరిగింది. మన లెవెల్లో నెగ్లిజెన్స్ కనపడుతుంది. సో అది ఐదమ్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇప్పటివరకు న్యూస్ కుటుంబాలను ఆదుకోవడానికి అది మనం డిక్లేర్ చేయడానికి లేదు. పొలిటికల్ పర్సన్స్ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. అది రిపోర్ట్ పంపిస్తాను. పర్మిషన్ ఇస్తే హెడ్ క్వార్టర్ నుంచి ఇచ్చిన పర్మిషన్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. 2 సెల్లర్స్ ప్లస్ పైన ఫ్లోర్స్ అట్లా పర్మిషన్ మీకు పర్మిషన్ కాపీ కూడా ఇస్తారు. సేఫ్టీ మెజర్స్ నెగ్లిజెన్స్ వల్లనే ఇన్సిడెంట్ అయింది అని మన ప్రైమరీ అధికారుల మీద కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారు. జనరల్ గా బిల్డింగ్ కట్టేటప్పుడు సెల్ఫ్ లేబర్ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ నార్మ్స్ ఫాలో చేస్తాం. ఎవరైనా ఫాలో చేయలేకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తారు సార్. పండుగ అవతలు చేసిరు, మళ్ళీ ఈరోజు పొద్దున 8 గంటలకే వచ్చిరు సార్. పని ఉందని చెప్తే ఇప్పుడు రోజు వచ్చిపోతాం సార్. అంబర్పేటలో ఉంటాం మేము, పెద్ద అంబర్పేట నుంచి ఇక్కడికి వచ్చిపోతాం సార్ పనికి. మేము కూడా వచ్చినాం సార్. వస్తే 2 రోజులు చేసినాం. మళ్ళీ పనికి 3 రమ్మన్నారు అని వాళ్ళు 3 ఈరోజు వచ్చిర్రు సార్. బాబాయ్ అవుతాడు సార్, వీరయ్య బాబాయ్ అవుతాడు. ఇంకిద్దరు తమ్ముడు కొడుకు అవుతాడు. ఒక ఆయన వాసు వాళ్ళ తమ్ముడు సార్. ఈయన